పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీరు అనేక సత్కార్యములు పొందితిరి, వానిలో దేని కారణంగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుషుడవయ్యుండియు దేవుడనని అనుచున్నావు, కావున దేవదూషణం చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అనిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీరు ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్మము ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత కార్యములు ఏమీయూ చేయలేదు, కానీ యేసును గూర్చి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: మంచినే కాంక్షించు, మంచినే తలపెట్టు. నేటి సమాజంలో మనం మంచి పనిని చేస్తే ఎప్పుడైనా కొన్నిసార్లు అడ్డంకులు ఎదురు కావచ్చు, తిరస్కారం ఎదురు కావచ్చు, మరియు ప్రతిఘటన ఎదురు కావచ్చు. కానీ మనం మంచి అనే దానినే చేయాలి, మంచినే ప్రోత్సహించాలి. నేటి సువార్తలో యూదులు యేసును తిరస్కరించటం చూస్తూ ఉన్నాం. మొదటి నుండి కూడా నేను దేవుని కుమారుడనని, దేవుడే నా తండ్రి అని, నా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడని, నన్ను నమ్మకపోయిన నా పనులను చూసి నన్ను అంగీకరించాలని యేసు ప్రభు యూదులకు తెలియచేసినప్పటికీ వారు కళ్ళు ఉండి కూడా కబోదులుగా మారి యేసు ప్రభువును అంగీకరించలేకపోయారు. ఇదంతా కూడా యూదులకు యేసుపై ఉన్న ఈర్ష్యను, ద్వేషాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆయన కార్యాలు, మాటలు, అద్భుతాలు చూసి వారు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలలో యేసు ప్రభువు నాకు పెరుగుతున్న ఆదరణను, అభిమానాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే ఆయనను తృణీకరించారు. ఈనాడు మన రోజువారీ జీవితాల్లో కూడా చాలాసార్లు మనం మంచి చెప్పేవారికి, మంచి చేసేవారికి తగిన సహకారాన్ని, గుర్తింపును ఇవ్వలేము. కొన్నిసార్లు వాళ్ళు చేసే మంచి పనులను చూసి ఓర్చుకోలేం. అందుకే వారిపై నిందలు వేస్తాం, వారిని అవహేళన చేస్తాం, అవమానపరుస్తాం. సువిశేషంలో నేను దేవుని కుమారుడను అని నిజం చెప్పిన యేసు క్రీస్తునే ఇతడు దేవదూషణం చేస్తూ ఉన్నాడు అని ఆయనపై నిందారోపణ చేశారు. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఒక మంచిని చూడలేకపోతూ ఉన్నాం, మంచిని ప్రోత్సహించలేకపోతూ ఉన్నాం. ఈర్ష్య,
ద్వేషంతో జీవిస్తూ దేవునితో మన జీవితాన్ని అనుసంధానం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఆనాటి యూదుల వలె కాక యేసుక్రీస్తు ఉనికిని గ్రహించు వారమై, మంచిని ప్రోత్సహించు వారమై, మంచిని చేస్తూ ప్రతిఫలం ఆశించని దేవుని నిజమైన బిడ్డలుగా జీవింప ప్రయత్నించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువే అంటూ ఉన్నారు, మీరు దైవములు అని చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? మరి ఎక్కడ ఈ వాక్యం మనం దైవములని నిరూపించబడుతూ ఉంది అంటే, మనం ఆదికాండాన్ని చూసినట్లయితే ఆదికాండంలో మానవుని యొక్క పోలిక, మానవ యొక్క దేహాన్ని మట్టితో తయారు చేసినప్పటికీ మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ, ఊపిరి అది దేవునిదై ఉంది. మరి దేవుడు ఆ మట్టి ముద్దను తన చేతిలోకి తీసుకొని ఆయన యొక్క ఊపిరిని మానవుని యొక్క ముక్కు రంధ్రాల్లో ఊదాడు అని మనం ఆదికాండంలో చదువుకుంటూ ఉన్నాం. మరి నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ప్రాణం ఎవరిది అంటే ఆ దేవునిది. మరి దేవుడు తన రూపంలో తనను తాను చూసుకోవడానికి మనిషిని సృష్టించాడు. మరి మనిషిని చూసి వారితో సహవాసం చేశాడు. మరి మనుషులను తన స్నేహితులుగా ఎన్నుకున్నారు. తన హృదయాంతరంగం తెలిసినవాడు అని దావీదు మహారాజుని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. మరి దేవునికై జీవించేటువంటి నీతిమంతుడు అని అబ్రహాముని, హానోకుని, మరి నోవాను పలకటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మంచిని చేపట్టినప్పుడు మనం అనేక మార్లు ద్వేషింపబడుతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు ఈనాడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం ఏమిటి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నన్ను వెంబడించండి, నేను వాటన్నిటినీ జయించాను, నేను మీతో ఉన్నాను, మీ కష్టాల్లో నేను ఉంటాను, తోడుగా ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ప్రభువా మిమ్మలను విశ్వసిస్తూ ఉన్నాము. మీరే మా దేవుడని, మీరే మా రక్షకుడని తండ్రి పంపగా మా కోసం వేంచేసి వచ్చారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి, మా యొక్క నమ్మకాన్ని దృఢపరచండి, విశ్వాసాన్ని బలపరచండి. మాలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని, ఈర్ష్యను తీసివేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.